ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. ఇవాళ ఒక కొత్త విషయాన్ని మీకు తెలియజేయాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మనిషికి పూర్వజన్మ ఫలితంగా ఇప్పుడున్న జన్మలో కష్టాలు కానీ సుఖాలు కానీ ఉంటాయా అని కొంతమంది సుఖపడతారు, కొంతమంది కోటీశ్వరులు అవుతారు, కొంతమంది నిరుపేదలుగా మిగిలిపోతారు. అది పూర్వజన్మ ఫలితమా, లేకపోతే వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధమా అని చెప్పి చాలామంది సందేహాలు ఉన్నాయి. దానికి ఉదాహరణగా చెప్తాను. ఎందుకంటే మనిషికి పూర్ణాయువు 120 సంవత్సరాలని చెప్పేసి పెద్దలు అంటారు. దాన్ని నవగ్రహాల తాలూకా ప్రభావం అనేది జ్యోతిష శాస్త్రంలో మనం లెక్క వేసుకుంటే కరెక్ట్గా 9 దశలు నడిచిపోవడం అనేది మాత్రం గొప్ప అదృష్టంగా భావించాలి. రవిదశ 6 సంవత్సరాలు, చంద్రమహాదశ 10 సంవత్సరాలు, కుజమహాదశ 7 సంవత్సరాలు, తర్వాత బుధమహాదశ 17 సంవత్సరాలు, గురుమహాదశ 16 సంవత్సరాలు, శుక్రమహాదశ 20 సంవత్సరాలు, శని మహాదశ 19 సంవత్సరాలు, రాహువు 18 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. ఈ ప్రకారంగా లెక్కేసుకుంటే మనం అన్నీ గమనించుకుంటే రవి దగ్గర నుంచి మరి కేతు వరకు ఉండేటువంటి నవగ్రహాల తాలూకా ప్రభావం అన్ని తాలూకా సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే 120 అవుతాయి. ఆ వ్యక్తి పూర్ణంగా బతకడం అనేది మాత్రం ఆ 120 సంవత్సరాలు బతికేవాళ్ళు చాలామంది అంటే నవగ్రహ సంచారం అయినట్టు వాళ్ళకి గొప్ప సత్కారం చేసి వాళ్ళకి ఒక పూర్ణాయువు గలవాళ్ళని చెప్పేసి పెద్దవాళ్ళు కొంచెం గౌరవించే విధంగా వాళ్ళు జీవన విధానం ఉంటుంది. కాకపోతే ఒక వ్యక్తి పూర్ణంగా బతకాలన్నా, కొంత వయసుతో చక్కగా తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నా మనిషి చేసిన తప్పులే కొన్ని ఆయుష్ని తగ్గిస్తాయి. ఉదాహరణకి ఏదో కోరిక నెరవేరకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉద్రిక్త వాతావరణంలో ఉండే గ్రహ సముదాయాన్ని జ్యోతిష శాస్త్రపరంగా కానీ ఎవరికి తెలుసుకోకపోవడం చేతలో, లేకపోతే తల్లిదండ్రుల మాట వినకపోవడం చేతో, తన మొండి పట్టుదల వల్ల అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అది వాడి తనక పూర్ణాయ భగవంతుడు రాస్తాడు, కానీ స్వయంకృతాపరాధం వల్ల సగవాయుష్తోనే వాడు చచ్చిపోతూ ఉంటాడు. అది అటువంటి మళ్ళీ జన్మెత్తేటప్పుడు ఆ మిగతా శేషాన్ని అక్కడ ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా కొన్ని ధర్మశాస్త్రాలు చెప్తాయి. ఈ ప్రకారంగా ఏంటంటే ఉదాహరణకి ఒక వ్యక్తి చిన్నపిల్లడే ఉన్నాడు, 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి, 3-4 సార్లు 10th క్లాస్ పాస్ అయ్యాను, పోయింది, కాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటాడు. అవతల పక్క ఏంటంటే భగవంతుని పిలవడు, వీడికి పూర్ణాయి ఉంది, వీడి స్వయంకృతాపరాధం వల్ల శాశ్వత జీవితం మిగిలిపోతుంది. అలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టి ఆ శాశ్వత జీవితాన్ని అనుభవిస్తారని చెప్పేసి కూడా ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ ప్రకారంగా మనిషి తప్పులు చేయకూడదు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు కూడా మనిషి తరక జన్మ ఎక్కడో ఒక దగ్గర కష్టపడినా మరో దగ్గర సుఖం ఉంటుందని ఆలోచించి విజ్ఞానంతో ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక ఆసరా తీసుకోవాలి. జ్యోతిష శాస్త్రమో పెద్దవాళ్ళ తరక మాటలు వినో, లేకపోతే తన వ్యక్తిగత జీవితంలో తన కొంత అవగాహన కలిగి ఉండడం, మనం చదువుకోకపోతే ఎందుకు పనికిరాము, ఉద్యోగాలు రావు అనేటువంటి ఉద్దేశంతో చిన్నపిల్లలు ఎప్పుడు వాళ్ళ చదువుకు మీద శ్రద్ధ పెట్టి ఉద్యోగ అన్వేషణ చేయడం, ఉద్యోగం ఒక దగ్గర రాకపోతే రెండో దగ్గర వస్తుంది అనేటువంటి మనస్తత్వంతో ఉండడం, ఇప్పుడు మనం కష్టాలు అనుభవించామంటే రేపు సుఖపడతామని చెప్పేసి మనస్తత్వంతో ఉండడం, చంద్రస్థితిని కంట్రోల్లో ఉంచుకోవడం, ఈ ప్రకారంగా చేసిన వాడు తప్పనిసరిగా కూడా అన్ని రకాల భోగాలు అనుభవిస్తాడనేది మాత్రం నిర్వివాదాంశం. కాబట్టి మనిషి ఆశాజీవి తగినట్టుగా ఆయుష్ని పెంచుకోవాలే తప్ప అర్థాంతరంగా ఏవో రకరకాల ప్రభావాలతోని మనిషి డీలా పడిపోయి నా జీవితం ఇంతే అని మనస్తాపంతో గురయ్యి చనిపోతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి శేష జీవితం మిగిలిపోయి వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ ఆ శేష జీవితంలో వాళ్ళు అనుభవించక తప్పదు అని చెప్పేసి కర్మ సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా దానికి వాళ్ళకి మంచి ఆసరా ఇస్తుంది. ఎందుకంటే ఏ వ్యక్తి పనికిరాని వాడు కాదు. కాబట్టి విద్య ఒక దశ వచ్చినప్పుడు ఆ దశలోని కొన్ని రకాలుగా చాలామందికి ఏంటవుతుందంటే అంగవైకల్యం కలిగి ఉంటారు, పుట్టుకతోనే అంగవైకల్యం కలిగిన ఉంటారు. వాళ్ళంత మనశ్శాంతి, కాళ్ళు లేకుండా పుడతారు, చెవులు లేకుండా పుడతారు, కళ్ళు లేకుండా పుడతారు, లేకపోతే అనేక రకాల ప్రభావాలతో ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది మనం చూస్తుంటే 60 సంవత్సరాల దాకా కాళ్ళు లేకుండా అంగవైకల్యంతో వాళ్ళ జీవనం కొనసాగించి ఏదో ఒక వృత్తి చేసుకుంటూ బతికే వాళ్ళకి దండం పెట్టాలి. నిజంగా వాళ్ళ ఆయుష్ని, వాళ్ళ పూర్ణాయుష్ వరకు కూడా వాళ్ళు శ్రమ పడుతూనే ఉంటారు. ఆ ప్రకారంగా వాళ్ళ తరక స్కిల్, వాళ్ళ ప్రతిభ సమాజానికి చూపిస్తూనే ఉంటున్నారు. వాళ్ళు పనికిరాని వాళ్ళు కారు అని చెప్పేసి నిరూపించుకుంటున్నారు. కాబట్టి దేనికి కూడా మనం ఆయుష్ని తగ్గించుకోకూడదు. అందరూ కూడా ఒక ఆసరాగా మనిషి ఒక భక్తినో ఒక పెద్దవాళ్ళ మాటనో ఆసరాగా తీసుకొని మన జీవితాన్ని మనమే మలుచుకోవాలి. కాబట్టి అర్ధాంతరమైనటువంటి విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్ధాంతరంగా మనిషి తరక ఆత్మహత్య పాలు ఎవరు కాకూడదు. అందరూ పూర్ణాయుత కలిగి ఉండాలి. అటువంటి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి చక్కటి శాస్త్రం జ్యోతిష శాస్త్రం. కాబట్టి ఎవరైనా సరే కొంచెం మనస్తాపంతో కొంచెం గురైన వాళ్ళు, కొంచెం బాగోలేదనిపించుకుని వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా 9440716193 అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ తాలూకా పుట్టిన తేదీ సమయం నాకు అందించండి.
తప్పకుండా నేనే కాదు, ఏ గురువు గారికి అందజేసినా మీకు జాతక చక్రం వేసి ఎప్పుడు మీకు మంచి శుభయోగం ఉందో వాళ్ళు తెలియజేస్తారు. దాని ద్వారా మీరు ప్రణాళిక వేసుకోవచ్చు. మీరు ఆనందమైన జీవనం కొనసాగించవచ్చు. సర్వేజనాః సుఖినో భవంతు.